మీడియా సోదరులకు నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పనలో పూర్తిగా విఫలమైనటువంటి వైసీపీ అధికారం లేకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పైన ఇష్టానుసారంగా బురద చల్లేటువంటి మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నియామకాలపైన అధికారంలోకి వచ్చిన వెంబటే మొదటి సంతకం డిఎస్సి నియామకాలపైన చేసి దాదాపు 16,300 పైచిలకు టీచర్ ఉద్యోగాల్ని భర్తీ చేసి వారి తరఫున ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో నిమగ్నమై పనిచేస్తుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఏడాది తర్వాత ఈరోజు వైసీపీ నాయకులు ఈ యొక్క డిఎస్సి నియామకాలపైన ఇష్టానుసారంగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వైసీపీ నాయకులకి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీరంటే ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇచ్చినటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారిని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయడం సబబు కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే టీచర్ ఉద్యోగం అనేది ఎంతో విలువైనటువంటి ఉద్యోగం. అటువంటి ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈరోజు వారి కుటుంబాలందరూ కూడా క్షోభిస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు చదువుకునేసి నిద్రాహారాలు మాని అదేవిధంగా హాస్టళ్లలో ఉండి చదువుకొని ఈరోజు ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థుల్ని హేళనగా మాట్లాడుతూ వాళ్ళందరినీ దొంగ ఉద్యోగాలు, దొంగ నియామకాలు అని చెప్పి నోటికి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. వారిపైన రాజకీయ రంగు రుద్దడం, మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం నియామకమైనటువంటి ఉపాధ్యాయుల్ని వాడుకోవడం అనేది చాలా దారుణం. మీ యొక్క ఆరోపణలన్నింటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి ఆరోపణలు ఏవైనా వాస్తవాలు ఉంటే, ఆధారాలు ఉంటే బయట పెట్టండి. మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారు కదా, ఏమన్నా ఆరోపణలు ఉన్నా, ఏమన్నా వాటిపైన మీ దగ్గర ఆధారాలు ఉన్నా నిష్పక్షపాతంగా తీసుకురండి, నేను చూస్తాను. ఏమి లేవని చెప్పి దీనిపైన సవాలని చెప్పేసి పిలుపునిచ్చినారు కదా మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి. ఏం చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ యొక్క సవాల్ని స్వీకరించకుండా ఆయనేమో బెంగళూరు పారిపోయేసి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పేటీఎం బ్యాచ్ని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉసిగొలిపేసి ఈరోజు అవాకులు చవాకులు పేరుస్తూ ఈ యొక్క ఇంటర్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాన్ని బెదిరించేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి మాయమాటలు చెప్పేసి తీసుకొచ్చి రోడ్ల మీద నిలబెట్టేసి ఇష్టానుసారంగా నువ్వు ఉద్యోగాలు ఇచ్చినటువంటి నాయకుల్ని మాట్లాడించడం అనేది చాలా సిగ్గుచేటు. వీటిని ఖచ్చితంగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క వైసీపీ పార్టీ ఉనికి కోసం రాష్ట్రంలో ఈరోజు చూసుకున్నట్టయితే సంక్షేమ పాలనే ధ్యేయంగా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళేసి టీడీపీ చేసినటువంటి సంక్షేమాలన్నిటి కూడా ఈరోజు ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకుంది. ఖచ్చితంగా ప్రజల వద్దకు వీరు వెళ్తా ఉన్నారు. వీరికి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని చెప్పేసి ఉనికి కోసం ఈరోజు దొంగ ర్యాలీలు, దొంగ ధర్నాలు, దొంగ మాటలు, ఫేక్ ప్రచారాలు ఈ యొక్క సాక్షి ఛానల్ని పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది చాలా దారుణం. ఏవైనా వాస్తవాలు ఉంటే, ఆధారాలు ఉంటే తీసుకురండి. లేని పక్షంలో ఈ యొక్క ప్రజలకు అదేవిధంగా డిఎస్సి క్వాలిఫై అయినటువంటి ఉపాధ్యాయులకు బహిరంగంగా ఈ యొక్క వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తులందరి మీద ఖచ్చితంగా ఆ యొక్క నాయకుల మీద ముట్టడించడానికి, అడ్డుకునేదానికి రాష్ట్రంలో తిరగనివ్వకుండా మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని కలుపుకొనేసి సంగీతం మోదామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వైసీపీ నాయకులకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏం నియామకాలు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ ఒకటన్నా ఇచ్చారా? అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దాదాపు 16,000 పైచిలకు టీచర్ ఉద్యోగాలు అయితేనేమి, అదేవిధంగా 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 820 గ్రూప్ 2 ఉద్యోగాలు నియామకాలు చేసింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా దాదాపు 10,000 ఉద్యోగాలతో ఇచ్చేసి ఈరోజు నిరుద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు నింపుతా ఉంది. అటువంటి ప్రభుత్వాన్ని మీ యొక్క ఉనికి కోసం ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి
ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజా ఆగ్రహానికి ఇప్పటికే చెవి చూసేసి 151 నుంచి 11కి జగన్మోహన్ రెడ్డి గారు పరిపారు. ఇప్పుడు ఆ 11 కూడా నిలబెట్టుకునేటువంటి స్థితిలో లేకపోవడంతో ఈ యొక్క అసత్య ఆరోపణలకి దిగజారడం అనేది చాలా బాధాకరం. ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు ఉంటే రాజకీయాలు ఎదుర్కోండి, అంతేగాని ఎంతో కష్టపడి సాధించినటువంటి ఉపాధ్యాయులను అడ్డు పెట్టుకొని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం అనేది చాలా బాధాకరం. వెంటనే ఈ యొక్క డిఎస్సిగా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉంటారో వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ యొక్క వైసీపీ నాయకులని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు చేసేటువంటి ర్యాలీలు ధర్నాలు ఎక్కడన్నా ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ఉపయోగపడేట్టు ఉండాలి, అంతేగాని ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి ర్యాలీ చేయడం చాలా సిగ్గుచేటు. దీనిని మళ్ళీ మా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంట. అసలు కొంచెమన్నా బుద్ధి ఉందా? ఎందుకు రాజీనామా చేయాలా? డిఎస్సి రిక్రూట్మెంట్ చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చినందుకు రాజీనామా చేయాలా? మీరు చేయలేనటువంటి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నారా లోకేష్ గారు పూర్తి చేసినందుకు రాజీనామా చేయాలా? అదేవిధంగా 820 గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చినందుకు రాజీనామా చేయాలా? మీరు 5 ఏళ్ళలో పొడుగున ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ ఇప్పుడు నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలా? దేనికి చేయాలా రాజీనామా? మీ బాధ ఏంది? మీ ఆవేశం ఏంది? ఎందుకు మీరు ఆ విధంగా అల్లాడుతూ ఉన్నారు? మీరు చేసేటువంటి ర్యాలీలో కానీ ధర్నాలు కానీ డిఎస్సికి దాదాపు లక్షలలో మంది అభ్యర్థులు అప్లై చేసుకొని ఎగ్జామ్లు రాసినారు. వాళ్ళు ఎవరన్నా ఒక్కరన్నా మీ యొక్క ధర్నాలలో కానీ ర్యాలీలలో కానీ వ్యతిరేకించి పాల్గొన్నారా? ఒక్కరన్నా ఉన్నారా? కేవలం మీ యొక్క వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్పక. అందులో భాగంగా కడపలో అయితే ఆ యొక్క డిగ్రీ కాలేజీలు ఇంటర్ కాలేజీల యజమానులను బెదిరించేసి విద్యార్థులకు మాయమాటలు చెప్పి తీసుకొచ్చినారు తప్పక. అంతకు మించి మీరు ఏం చేసినారు? వాస్తవంగా డిఎస్సి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కానీ అభ్యర్థులు ఎవరైనా ర్యాలీలు కానీ ధర్నాలు కానీ చేస్తే మాకు అన్యాయం జరిగిందని వారికి సమాధానం చెప్పడానికి మేమున్నాం, మా నాయకత్వం ఉంది. స్వయాన చీఫ్ సెక్రటరీ కానీ ఐఏఎస్ కూడా కూర్చొని సమాధానం చెప్పినటువంటి దౌర్భాగ్యం మీ రాష్ట్రంలో నెలకొల్పినట్టు ఈ యొక్క వైసీపీ నాయకుల ఆరోపణలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అంత క్లియర్ కట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్లు మీటింగ్ పెట్టేసి క్లియర్ కట్గా ఆధారాలతో చూపించినప్పటికీ కూడా వీళ్ళకు కళ్ళకు కనపరుస్తున్నాయో చెవులకు వినపరుస్తున్నాయో లేదో అర్థం కావడం లేదు. ఎంతమంది యొక్క వైసీపీ నాయకులకి కంటి చూపు పరీక్షలు చేయించాలా, అదేవిధంగా చెవిటి పరీక్షలు చేయించేసి మరి ఒకసారి ప్రజెంటేషన్ చేసి వాళ్ళకు చూపిస్తే కాక వీళ్ళకి అర్థమవుతుందో లేదో, లేకపోతే ఉనికి కోసం ఈ రకంగా చేస్తా ఉన్నారో అర్థం కావడం లేదు. ఈ యొక్క దుష్ప్రచారాలను మానుకునేసి ఏదైతే ఆరోపణలు ఉపాధ్యాయులు పని చేసినారో వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తాం. నమస్కారం, నా పేరు షేక్ సిద్దిక్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకాన్ని 16,347 ఉద్యోగాలకు మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,347 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో టీసీఎస్ అనే ప్రముఖమైనటువంటి ఒక ఆన్లైన్ సంస్థ ద్వారా భర్తీ చేశారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఒక గొప్ప మెగా డిఎస్సి అంశాన్ని లేనిపోని నిందలు వేస్తూ దీన్ని ఎలాగైనా కూడా ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొని రావాలి, యువతలో నిరుద్యోగుల్లో కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి సానుకూల అంశాన్ని వ్యతిరేకంగా తీసుకొని రావాలనేటువంటి ఒక కుట్రపూరితంగా మెగా డిఎస్సి మీద ఆరోపణలు చేస్తున్నారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఇది అనౌన్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు అనౌన్స్ చేశారు. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఒక్క చోట కూడా ర్యాలీలో పాల్గొనకుండా బెంగళూరుకి తరలి వెళ్ళడం జరిగింది. అంటే లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒక అసత్యాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజమని ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక దుర్బుద్ధితో మాత్రమే మెగా డిఎస్సి మీద ఆరోపణ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, నేను కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళనలో నేను కూడా ఒక కాక్రోచ్ మాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి మీద ఉద్యమిస్తానని చెప్పాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కాక్రోచ్ అని మీకు స్వయం ప్రకటితం చేసుకుంటున్నారు. మీరు కాక్రోచ్ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువతను, ఈ రాష్ట్ర ప్రజలను పీక్కదినటువంటి రక్తాన్ని పీల్చినటువంటి జలగ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను పచ్చ
పచ్చిగా తడిగుడ్డలతో మోసం చేసి గొంతులు కోసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు మీరు. ఇవాళ 16,347 టీచర్ ఉద్యోగాలను నారా లోకేష్ గారి సారథ్యంలో భర్తీ చేశారు. క్వశ్చన్ పేపర్ అక్రమాలు అని అంటున్నారు. కనీసం మీకు జ్ఞానం ఉందా? మీరు చదువుకున్నారా? ఇంతకు మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఉద్యోగిగా పనిచేశారు కదా. అక్రమాలు అంటే ఏంటి? క్వశ్చన్ పేపర్ లీక్ ఎక్కడైనా జరిగిందా? ఒక్క క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ అన్నా బయటకు వచ్చిందా? ఎవరైనా డబ్బులు పెట్టి కొన్నట్టు ఎవరైనా ఆధారం ఉందా? ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్న వాళ్ళు ఎవరు? ఎక్కడ కూడా ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నియామకాలు జరిగితే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాల అక్రమాలు అంటున్నారు. మీ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల భర్తీ జరిగింది. అక్కడ కనీసం ఒక్క సర్టిఫికెట్ కూడా ఒక క్యాండిడేట్ దగ్గర లేకున్నా కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే కడపలో జెడ్పీలో చూసాం మనం. జెడ్పీలో 15 మంది నిరుద్యోగుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 లక్షలు 17 లక్షలు డబ్బులు తీసుకుని మీరు ఆఫీస్ అపాయింట్మెంట్ పోస్టులు మీరు అమ్ముకున్నారు. మీ నాయకులు వాటి మీద విచారణ జరపాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మెగా డిఎస్సి మీద కావాలని పదే దుష్ప్రచారం చేస్తూ లేని అక్రమాలను దీనిపైన అంటగట్టు మీరు నిరుద్యోగులు ఒక భయానక పరిస్థితి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చింది, మరో టెట్ ఇచ్చింది, మరీ డిఎస్సి ఇస్తామంటున్నారు. ఇవి నిరుద్యోగంలో విద్యార్థులు ఒక సానుకూలమైనటువంటి దృక్పథం ఉంటే కావాలని చెడగొట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మాత్రమే మీరు చేస్తున్నారు. ఇవాళ నిరుద్యోగ యువత అందరూ కూడా అనుకుంటున్నారు, నేను కాక్రోచ్ అన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కాక్రోచ్ కాదు, ఇతను ప్రజల యొక్క యువత యొక్క రక్తాన్ని పీల్చే జలగలాంటి వాడని చెప్పేసి నిరుద్యోగులు అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, దయచేసి మీరు రాజకీయం చేయండి, కానీ ఉద్యోగాల మీద, నిరుద్యోగ యువత మీద, పరిశ్రమలు వస్తున్నటువంటి పరిశ్రమలు అడ్డుకునేటట్లు మీరు ఈ విధంగా చేస్తే చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారని చెప్పేసి మీరు దయచేసి ఇలాంటి ఆరోపణలను మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పేశారు. ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు పనిచేసిన ముఖ్యమంత్రి అనుభవం ఉన్న నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత నీ మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నది ప్రజలు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను. మేము కూడా నేను ఒక మానసిక వైద్యుల దగ్గరికి పంపించి నువ్వు కోరుకున్న లండన్లో కానీ ఇతర దేశాల్లో కానీ ట్రీట్మెంట్ ఇప్పించాలనుకుంటున్నాం. నీ మానసిక స్థితి ఏ విధంగా ఉందో ఈరోజు నేను చెప్తాను. నేను వివేకానంద మర్డర్ చేసి అవినాష్ రెడ్డి గారు పాల్గొన్నారు. అందులో ఎవిడెన్స్ దొరికింది. రాష్ట్ర ప్రజలందరికీ ఆ విషయం తెలుసు. అంటే అవినాష్ రెడ్డి చిన్నపిల్లడు ఒక కంటి పొడుచుకుంటుందా, ఇంట్లో మేము పొడుచుకుంటామా? పిల్ల స్థాయిని రౌడీ షీటర్ తన మిత్రుడిని హత్య చేసి ఒక 13 ఏళ్ల బాలికను రేప్ చేసి వాడిని ఫ్రెండ్స్తో రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేస్తే ఫోక్సే కేసు, మర్డర్ కేసు, 16 క్రిమినల్ కేసు ఉన్న వాడిని పట్టుకొని చిన్నపిల్లడు ఏదో తెలియక రేప్ చేశాడంట, ఏదో తెలియక మర్డర్ చేశాడంట. అదే మాజీ మంత్రిగా ఉన్న శ్రీధర్ అప్పలరాజు గారి కుమారుడు ఒక బైక్ యాక్సిడెంట్ చేసి ఒక నిజ ప్రాణాన్ని కలిగి చిన్నపిల్లడు మాజీ మంత్రి కొడుకు తెలియక బైక్ యాక్సిడెంట్ చేసి చంపేశాడంట. నువ్వు అసలు ఏం నీ మైండ్ సెట్ ఏంటని అర్థం? నీ మైండ్ సెట్ ఏంటి అని అర్థం? ఈ రాష్ట్ర ప్రజలకు కానీ యువతకు కానీ ఏం చెప్పదలుచుకున్నావు? పోలవరం నిర్మాణం అంటే అవగాహన ఉండవు, నిరూపించక బయటకు వెళ్ళిపోతుంది. అమరావతికి 33 ఎకరాల భూములు రైతులు ఇస్తే ఒక 5 మందికి 10 మందిని పోగేసి వాళ్ళందరినీ అమరావతి నిర్మాణం అడ్డుకోమని చెప్పి వాళ్ళందరినీ పుస్తకలుపుతాం. అక్కడ ఫెయిల్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకో పదానికి వెళ్తాం. మళ్ళీ డిఎస్సీ అక్రమాలు అంటాం. డిఎస్సీ అక్రమాల కింద విద్యాశాఖ మంత్రి గారు కోపం ఛాలెంజ్ చేస్తున్నారు. ఎందుకు నువ్వు బయటికి రావు? ఎందుకు నువ్వు స్పందించవు? బహిరంగ చర్చకు సిద్ధమా అంటున్నారైనా. అధికారుల సమక్షంలో, పాత్రికేయుల సమక్షంలో నువ్వు చెప్పిన ప్లేస్ అయినా సరే, ఆయన చెప్పిన ప్లేస్ అయినా సరే, ఎక్కడైనా బహిరంగ చర్చలు కూర్చున్నాము, నీకేమైనా డౌట్స్ ఉంటాడు క్లారిఫై చేస్తా అంటున్నాను. నువ్వు ఎందుకు ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చి ఆ ఛాలెంజ్ స్వీకరించగలుగుతున్నావు? అంటే శవం వేసేటప్పుడు బయటకు శవం వేసిన రోజు మాత్రం బయటకు వచ్చి అక్కడ నీ కిరాయి బ్యాచ్ను రేటింగ్ బ్యాచ్ చేసుకొని మాజీ సీఎం నువ్వు సీఎం జగన్ జ్ఞానాలు చేయించుకొని తృప్తి కూడా వెళ్ళిపోతావు. అంటే నువ్వు బయటకు రావాలంటే శవం కావాలి. ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధి సృష్టించడానికి ఏది నీకు బాధ? ఎందుకు ప్రతి ప్రోగ్రాంలో ఫెయిల్ అయిపోతున్నావు? ఇతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఎక్కడో చోట కొంత నెగిటివిటీ ఏర్పడుతుంది, దాన్ని క్యాష్ చేసుకోవాలని ఇతని తాపత్రయం.
కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా ప్రజల్లో ఇంకా అభిమానం పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తిరస్కారానికి గురి కావడం లేదు. కార్యకర్తల కింద మర్యాద ఉందో, పార్టీ కింద మర్యాద ఉందో, చంద్రబాబు పట్ల, లోకేష్ గారి పట్ల పూర్తి విశ్వాసాన్ని రాష్ట్రంలో ప్రదర్శిస్తూ ఉన్నారు. మేము ఇవాళ 2 సంవత్సరాల కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్తున్నామని, ఈ ప్రజల్ని పోకుండా ఎలా ఆపాలా, వీళ్ళని ఎలా కట్టడి చేయాలా, ప్రజలకు పోతే ఈ పార్టీకి ఇంకా బలం పెరుగుతుందనే ఉద్దేశంతో ఇతను లేనిపోయిన డ్రామాలు క్రియేట్ చేస్తూ మళ్ళీ నిన్న డీసీలో మోసాడు ఒక ర్యాలీ నిర్వహించాడు. మీరు ఎందుకు బహిరంగంగా చర్చలు రాకుండా ఈ ప్రజలు తప్పుదో పట్టించి ర్యాలీ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి జగన్ గారు మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఎప్పటికైనా కూడా ప్రతిపక్షాలు లేని, ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నేతగా నేను చెప్తా ఉన్నా, ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే నిండుగా మీరు చర్చించండి, ప్రెస్ మీట్ పెట్టండి, డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని అడగండి. అసలు మీరు అసెంబ్లీకే పోరు. మీకు ఆ ధైర్యం ఉంటే డిఎస్సీలో అక్రమాలు జరిగింటే, అమరావతిలో అక్రమాలు జరిగింటే, పోలవరంలో అక్రమాలు జరిగింటే, లిక్కర్ స్కామ్లో అక్రమాలు జరిగింటే, ఎవరైనా తెలుగుదేశం పార్టీ హత్యలు ప్రేరేపించి ఉంటే ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్ళి ధైర్యంగా నిలదీయరు? ఎందుకు మీరు అసెంబ్లీలో అడుగు పెట్టరు? అసెంబ్లీలో అడుగు పెట్టని మీకు ఎక్కడే ఉంది హక్కు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ పరిశీలనగా చూడాలి. ఈ కల్లబల్లి మండలం చెప్పే వైసీపీ నాయకుల్ని మీకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.